వేడి వేడి నూనెలో ఏమేస్తున్నాను నేను చూడండి. అంత ఆయిల్ తీసుకున్నాను. అంత ఆయిల్‌లో అన్నం వేస్తున్నా అనుకున్నారు గదా! ఆ వీడియో చూస్తే నాకు గూడా అట్లే అనిపిచ్చింది. కాదండి, అది ముల్లంగి. ముల్లంగిని ఇట్లా తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. పైనుంచి అంత తురుము తీసేసిన తర్వాత ఇట్లా సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత వాటిని గట్టిగా ఇలా పిసికేస్తే అందులో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ హెల్త్‌కి గూడా మంచిది, తాగొచ్చనమాట. ఇంకా అట్లా పెట్టుకున్నామనుకోండి, ఇట్లా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ వరకు కూడా పెట్టుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మంచిగా అట్లనే ఉంటది. అయితే నేను దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. తీసుకొని దాంట్లోనే ఇదంతా వేసి మంచిగా కొంచెం ఒక బ్రౌన్ కలర్, లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేపుకోవాలనమాట. ఒక్క సిట్యుయేషన్‌కి ఇట్లా కలర్ చేంజ్ కాగానే మనం అక్కడే ఉండి, పక్కన ఉండి కలుపుతూ ఉండాలి. లేదంటే అది మాడిపోతది మొత్తము. అట్లా కాకుండా దాన్ని ఒక కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చేదొచ్చేస్తది దాంట్లోకి. అయితే పిల్లలు గానీ, ఎవరన్నా గానీ తినరు చాలా మట్టుకి. కాబట్టి ఇట్లా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. అయితే ఇట్లా నేను స్ట్రెయినర్‌లో వేశాను. వేసేసి ఆ ఆయిల్ అంతా ఎళ్ళిపోయేంత వరకు పెట్టాను. అట్నే సేమ్ కడాయి తీసుకొని, ఆ కడాయిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసాను, పసుపు, అట్లనే ఉప్పు, కారం వేసుకొని వాటిని కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో ముల్లంగి, ఆ ముల్లంగిని గూడా అందులో వేసేసాననమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా కిందికొచ్చేసింది. ఇది ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.